323 వీడియో అండి. ఆ, ప్రశ్న ఏంటంటే, ఆ, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ, అంజూరపు చెట్టును శపించారు, ఆ, కాయలు లేవని శపించారు. ఆ, అలా ఎందుకు శపించారో వివరించండి. వివరించాను. ఆయన ఏం చేశాడు? ఇక్కడ ఏం జరిగింది? మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుంచి 22 వరకు చదువు. మత్తయి సువార్త 21వ అధ్యాయము ఆ, 18వ వచనం ఆ, నుండి. ఉదయమందు పట్టణమునకు ఆ, మరలా వెళ్ళుచుండగా ఆ, యేసుక్రీస్తు ప్రభు ఆకలిగొనెను. ఆ, అప్పుడు త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి ఉమ్, దాని ఎద్దుకు రాగా ఉమ్, దాని యందు ఆకులు తప్ప ఆ, మరి ఏమీయూ కనబడలేదు. కనబడలేదు. కనుక ఆ, దాన్ని చూచి ఆ, ఇక మీదట ఎన్నటికీ ఆ, నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. చెప్పాను. తక్షణమే ఆ, ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఎండిపోయింది. శిష్యులది చూచి ఆశ్చర్యపడి ఆ, అంజూరపు చెట్టు ఆ, ఎంతో త్వరగా ఎండిపోయినని ఆ, చెప్పుకొనిరి. ఆ, అందుకు యేసు, ఆ, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా ఎడల ఆ, ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దాన్ని చేయుట ఆ, మాత్రమే కాదు, ఆ, ఈ కొండను చూచి ఆ, నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాకని ఉమ్, చెప్పిన ఎడల ఆ, అలాగూ జరుగునని ఉమ్, మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ, మరియు ఆ, మీరు ప్రార్థన చేయనప్పుడు ఆ, వేటిని అడుగుదురో ఆ, అవి దొరికినవని నమ్మినేట్లా ఆ, మీరు వాటినన్నిటినీ పొందుదురని ఆ. వారితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు అంజూరపు చెట్టును సప్పించినట్టుగా లేదు. ఏం చేయాలి ఆయన? శపించినట్టుగా లేదు. ఏమన్నాడు ఆయన? ఇక మీదట ఎప్పటికీ నువ్వు కాపు కాయకుందు. ఏం కాయదు కాపు కాయకుందుకు అన్నాడు, అంతే. అది శపించడం కాదు. ఆ మాట శపించడం ఏంటి? అది చచ్చిపోవాలి. అది నువ్వు కాపు కాయకుందు. ఎందుకన్నాడు ఆ మాట? 18, 19, ఆ, వచ్చినాడు. 20 వచనాల్లో ఉన్నది. 21, 22 తీసుకోవడం లేదు తను. ఆ చెట్టు ఎందుకు ఎండిపోయింది? ఎందుకన్నాడు? అంజూరపు చెట్టుని చూశాడు. ఇక మీదటి ఆకులు తప్ప ఇంకేమీ లేవు. అంజూరపు చెట్టు నుంచాడు. ఇక నీవు ఇక మీదట ఎప్పుడు కాపు కాయకుందువుగాక అన్నాడు, అంతే. అదేం చేసింది? ఎండిపోయింది. ఎండిపోయింది. ఇక శిష్యులు తక్షణమే చూచి అంజూరపు చెట్టు ఎండిపోయాను, ఎండిపోమని చెప్పాడా? అక్కడ కాపు కాయకు కాపు కాయ వద్దని చెప్పాడా? కాపు కాయొద్దన్నాడు. మరి కాపు కాయొద్దంటే ఎండిపోవడం ఏంటి? ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది కింద చెప్తున్నాడు. ఇది పెద్ద విశేషమేం కాదు. ఇది ఎందుకు అలా జరిగింది కిందకుంది. శిష్యుల చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకున్నారు. త్వరగా ఎండిపోయినా చెప్పుకున్నారు. చెప్పుకున్నారా? చెప్పుకున్నారు. అంటే ఎందుకు అలా చేశాడు? ఎంత శక్తి ఆయనలో ఉంది. అయితే ఎంత శక్తి ఆయనలో ఉంది. మీరు ఆ శక్తిని అలా పొందాలి. చెప్పనాకే అది మనిషి కాదు, చెట్టు అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. ఎందుకు అలా కన్నాడు? ఎగ్జాంపుల్ ఏంటి? ఉదాహరణ ఏంటి? 21, 22 వచ్చిన మత్తయి సువార్త 21 వచ్చిన. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఎడల ఈ అంజూరపు చెట్టును జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ విధంగా వీళ్ళకి విశ్వాసం గురించి ఈయన చెప్పగానే ఇప్పుడు జరిగింది కాబట్టి మీరు చెప్పితే విశ్వాసంతో జరుగుతుందని చెప్పడానికి అది అలా చేశాడు. అది దాన్ని ఎండిపోమని చెప్పలేదు, దాన్ని శపించలేదు. ఇక మీదట నువ్వు కాపు కాయకుందువుగాక అంటే ఏం చేయాలి? కాపు కావడం ఆయన. ఎండిపోతాం ఏంటి? ఎండిపోమని చెప్పాడా? చెప్పలేదు. ఎండిపోయింది. ఎండిపోగానే శిష్యుల చూసి ఇదేంటి అంజూరపు చెట్టు ఇలా ఎండిపోయింది తక్షణమే అంటే అప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాడు. ఈ విధంగా నాకు ఎంత విశ్వాసం ఉందో, ఎంత శక్తి ఉందో మీరు చూశారు. మీరు కూడా అవిశ్వాస పడకుండా మీరు ఏమైనా చెప్పితే అది జరిగిపోతుందని చెప్పడానికి ఎగ్జాంపుల్గా ఈ పని చేశాడు. అందుకని అంజూరపు చెట్టు మీద కోపం కాదు, దాన్ని ఎండిపోమ్మని కానీ ఆయన శపించలేదు. కాపు కాయకుందుగాక. ఇంకా కాపు కాయకుందు. చూడు, కొన్ని చెట్లు ఉంటాయి కాపు కాయ చెట్టు ఉంటుంది, అంతే. ఎల్లకాలం చెట్టు ఉంటుంది కానీ కాపు కాయదు. ఇలాంటిదో సందర్భం వచ్చింది. ఒక తోటమాలి తోట అప్పగించాడు యజమాని. ఒక చెట్టు ఏం చేస్తుంది?
కాపు కాయట్లేదు. కాపు కాయటం లేదు. యజమాని ఏం చేశాడు? 3 ఏండ్ల నుంచి చూస్తున్నాను. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను దీన్ని, కాపు కాయట్లేదు. కాపు కాయటం లేదు కాబట్టి దీన్ని కొట్టి పారేమన్నాడు. ఎవరితోటి? తోటమాలతో. ఆవిడ తోటమాలి ఏమన్నాడు? అయ్యా ఈ ఈ సంవత్సరం సంవత్సరానికి కొంచెం దానికి బాగా తవ్వి ఎరువు పోసి ఎరువు వేసి చూస్తాను, కాపుగా చంపేస్తాను. ఇక్కడ ఎందుకు ఇది ఎండిపోయింది? యేసు ప్రభు కాపు కాయద్దంటే ఎందుకు ఎండిపోయిందంటే ఆయనలో ఎంత శక్తి ఉందో శిష్యులు గ్రహించి వాళ్ళు కూడా ఏదైనా ఆజ్ఞాపిస్తే జరిగిపోతుందని చెప్పడానికి ఉదాహరణగా చెప్పాడు. అది ఎక్కడుంది? 21వ వచనంలో. మత్తయి సువార్త 20వ వచనం. అందుకు యేసు మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా ఎడల, అది విశ్వాసము కలవారై సందేహపడకుండా ఉండిన ఎడల ఉండితే ఇలాగే జరుగుద్ది, ఇంత శక్తి మీకు ఉంటుంది అని చెప్పడానికి చెప్పాడు. కానీ అంజూరపు చెట్టు మీద పాపము కాదు, అదవుతుందా? ఇంకేం కాదు. ఆయన ఆజ్ఞాపించాడు, జరిగిపోయింది. ఆజ్ఞాపించాడు, జరిగింది. కాపు కాయద్దంటే ఎండిపోవడం ఏంటి? ఎండిపోయింది. శిష్యులు చెప్పారు, ప్రభా నువ్వు కాపు కాయద్దన్నావు, అది ఎండిపోయిందంటే ప్రభు అంటున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, మీరు కూడా సందేహింపకుండా అనుమానం రాకుండా మీరు ఆజ్ఞాపిస్తే జరిగిపోద్ది. ఆజ్ఞాపించకుండా జరిగిపోద్ది అని చెప్పడానికి ఈ అంజూరపు చెట్టుని తీసుకున్నాడు. అంతేగాని యేసు ప్రభుకి అంజూరపు చెట్టు మీద కోపము, అది ఎండిపోవాలని తప్పించడం చేయలేదు. ఈ విషయం ఈయన గ్రహించాలి. కృష్ణ, మోహను, గన్నవరం తెలుసుకోవాలి. అయిపోయిన సమాధానం.